చదువు ముగించుకొని కొత్తగా ఉద్యోగం వెతుక్కునే వారికి దేశంలోని పెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, ఢిల్లీ కంటే దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నైలోనే మెరుగైన వేతనాలు లభిస్తున్నాయట. పలు రకాల అవకాశాలుండటం, ప్రారంభ వేతనాలు మెరుగ్గా ఉండటం, నివాస వ్యయం తక్కువగా ఉండటం వల్ల కొత్త కొలువుల వారికి హైదరాబాద్తో పాటు చెన్నై బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయని ఇండీడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పే మ్యాప్ సర్వే నివేదిక వెల్లడించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు తక్కువ జీవన వ్యయం, మెరుగైన వేతనం ఉన్న నగరాలనే ఎంచుకుంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి నగరాల కంటే హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో పనిచేయడానికి కొత్తవారు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. ఐటీ అనుబంధ రంగాల కొలువులు ఈ 3 నగరాల్లో అత్యధికంగా ఉండటమే దీనికి కారణమట. ఐటీ రంగం తర్వాత అత్యధికంగా కొలువులున్న రంగాలుగా మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం రంగాలున్నట్టు ఈ సర్వే పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారి వేతనాలు 15% మేర పెరిగినట్టు సర్వే తెలిపింది. ఇక ఈ 3 నగరాల్లో ఐటీ, తయారీ, టెలికాం రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి సగటున 26,300 నుంచి 30,100 వరకు ప్రారంభ వేతనాలు లభిస్తున్నాయట. హైదరాబాద్ లో ప్రారంభ వేతనం 28,500 ఉండగా 30,100తో చెన్నై మొదటి స్థానంలో నిలిచినా 2 ఏళ్ల అనుభవం ఉన్న వారికి మాత్రం హైదరాబాద్ లోనే మంచి వేతనం అందుతోందని సర్వే తెలిపింది. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్ లో సగటున నెలకు 47,200 జీతం వస్తుండగా 5 ఏళ్లు దాటిన వారికి 69,700 వరకు లభిస్తోందని ఇండీడ్ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. మెట్రో నగరాల్లో పెరుగుతున్న ఖర్చులకు అందుకునే జీతాలకు బొత్తిగా పొంతన లేదని ఈ సర్వేలో పాల్గొన్న 69% పైగా ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నివాస వ్యయం చాలా ఎక్కువని 96% మంది చెప్పగా ఆ తర్వాత స్థానాల్లో ముంబై, పూణే, బెంగళూరు ఉన్నట్టు వారు తెలిపారు. చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో నివాస వ్యయం తమకు అనుకూలంగా ఉంటుందని మెజారిటీ ఉద్యోగులు చెప్పడం విశేషం.